బంగారం అడిగాడా? వజ్రాలు అడిగాడా? మంచి మంచి వస్త్రాలు అడిగాడా? ఒక మంచి గృహాన్ని కట్టమన్నాడా? మందిరాన్ని కట్టమన్నాడా? పెద్ద పెద్ద బంగ్లాలు కట్టమన్నాడా? ఏం అడిగాడు ఆయన? న్యాయంగా నడుచుకోవాలన్నాడు, కనికరం కలిగి ఉండాలన్నాడు, ప్రేమ చూపించమన్నాడు, దీన మనస్సు కలిగి ఉండాలి. ఇదే కదా మన దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దానిని బట్టి మనము ధన్యులం. ఎందుకంటే దేవుడిని ఎదుటి నుండి ఆశించేది మనం చెయ్యగలం. ఎందుకు ధన్యులం అంటే, ఈరోజు మనము చెయ్యలేనిది దేవుడు అడిగాడు అనుకోండి, అది కష్టం. కానీ అబ్రహాము యొక్క జీవితంలో ఆలోచన చేస్తే ఏ మానవుడు కూడా చెయ్యలేనిదాన్ని అబ్రహాముని అడిగాడు. నీకు ఉన్న ఏకైక కుమారుణ్ణి నాకు ఏం చేయాలి? బలిగా ఇచ్చి. ఏ మానవుడు చేయలేడు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, దేవుడు మృతులను సహితము సజీవులుగా మారుస్తాడు. నా కుమారుణ్ణి నేను ఇస్తే దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటంటే, నీ సంతానమును ఇసుక రేణువుల వలె నేను చేస్తాను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానమును నమ్మాడు కాబట్టి ఎవ్వరూ చేయలేనటువంటి సాహసం చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేసి దేవుడు చెప్పినట్లుగా మనము ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయన రాకడ సమయంలో ఆయన మనందరినీ కూడా మెచ్చుకోబోతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభించడం మనం లేటుగా ప్రారంభిస్తున్నాం. అయితే మా సంఘ బిడ్డలో ఒక్కొక్కరు ఒక్క పాట పాడుతున్నారు. మీరు కూడా పాడాలని మీకు ఆశ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాడి పాటలకు ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తున్నాం. కాబట్టి వచ్చే వారం నుండి ముందుగా పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్క పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మనము సమయాన్ని కుదించుకున్నప్పుడు కొన్ని మాటలు మనం వినడానికి అవకాశం ఉంటుంది. ఆ వాక్యం విన్నది మన యొక్క హృదయాల్లో పదిలిపరుచుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను కొన్ని విషయాల మీద నేను పెడతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి 2 లేఖన భాగాల్లో కూడా 2 వచనాల్లో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. మానవునికి దగ్గరగా ఉండేటువంటి ఒక మాట. ఆ మాట ఏమిటంటే ఆధారము చేసుకొనక అనేటువంటి మాట. ఏమని చెప్తున్నాడండి? మన సొంత బుద్ధిని, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఎవరి మీద ఆధారపడమన్నాడు? దేవుని మీద ఆధారపడమన్నాడు. ఈ రాత్రి మనము వినబోయేటువంటి సందేశం ఏమిటంటే, ప్రభువు మీద మనము ఆధారపడితే, దేవుని మీద మనము ఆధారపడితే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటి సత్యాన్ని మీద నేను పెట్టాలని ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆధారపడటములో 3 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే సొంత బుద్ధి మీద ఆధారపడడం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేని మీద ఆధారపడడం? మన సొంత తెలివితేటల మీద. చాలాసార్లు మనము వ్యాపారాల్లో దిగేటప్పుడు కానీ, ఏదైనా గృహం కట్టుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని జరిగించేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎక్కువ శాతం మన సొంత బుద్ధి మీద ఆధారపడతాం. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే, మీ బిడ్డలకు వివాహం జరిగించేటప్పుడు మీ సొంత బుద్ధి మీద ఆధారపడేటువంటి సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్తున్నాను, ప్రతి వ్యక్తి కూడా ఇదే కోణములో ఆలోచన చేస్తున్నాడు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి చాలాసార్లు దేవుణ్ణి అడగకుండానే, జాగ్రత్త గమనించాను, దేవుణ్ణి అడగకుండానే మనకు అన్నీ తెలుసు అన్నట్లుగా చాలాసార్లు ఏం చేస్తామంటే మన సొంత తెలివితేటల మీద ఆధారపడిపోతాం. ఏమండి, ఇక్కడ ఆధారపడిన వాళ్ళు లేరంటారా? ఆలోచించే. చాలాసార్లు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారమును మనము ప్రారంభించడం బాగానే ప్రారంభిస్తాం. దానిని ముగించేటువంటి సమయం ఏదో ఉన్నదో ఆ ముగింపు సమయం ఎలా ఉంటుందంటే, ఎటు చూసినప్పటికీ అప్పులు భారాలే మిగులుతూ ఉన్నాయి. ఎందుకంటే మన సొంత తెలివితేటల మీద ఏమైపోయామంటే ఆధారపడిపోయాం. ఇది మొదటి విషయం. గనుక ఇక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక. ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఈ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మీద నీవు నమ్మకం ఉంచగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, నీ జీవితము నీవు అనుకున్న రీతిలో ఉండదో, నీవు అనుకున్న దానికంటే రెట్టింపు ఘనతను మన దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ఇతరుల మీద ఆధారపడడం. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
మొదటిగా మన మీద మనం ఆధారపడతాం. అంటే ఆ సమస్యను మనము పరిష్కరించుకోగలమా లేదటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది. అది పరిష్కరించుకోగలమని అడుగులేస్తాం, కానీ అది మన వల్ల అవదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటే సామర్థ్యులను ఎత్తుక్కుంటాం. జాగ్రత్తగా ఆలోచించి, ఈ అప్పు మన ద్వారా తీరదనుకోండి, ఎవరు ఈ అప్పు తీర్చడానికి సహాయం చేస్తారు? ఒక చిన్న ఫీవర్ వచ్చింది అనుకోండి, ఈ కరోనా అయిన తర్వాత అందరికీ ట్యాబ్లెట్స్ పేర్లు తెలిసిపోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించేయండి. కరోనా అయిన తర్వాత, దానికి ముందే ఎవరికి తెలియదు అనుకోండి, ఏదొచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డోలో 650 అంటాం, పారాసెటమాల్ అంటాం, సిట్రిజన్ అంటాం, ఇవన్నీ మనకు పేర్లు తెలిసిపోతున్నాయి. ఎప్పుడు? దేని మహిమ ద్వారా? కరోనా ద్వారా. మనం అందరం డాక్టర్స్ అయిపోయాం. దేవునికి మహిమ కలుగునుగా. అయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ పేరు మనకు తెలుసు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు జ్వరం పోతుంది. ఆ జ్వరం పోలేదనుకోండి, అది వైరల్ ఫీవర్ అయిపోయింది అనుకోండి, ఇది ఇప్పుడు మన ద్వారా అయ్యే పని కాదు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం? డాక్టర్స్ని ఆశ్రయిస్తాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం. ఈ మనుషుల్ని ఆశ్రయించిన తర్వాత వారు ఎంతవరకు నయం చేయగలరో నయం చేస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి దాటిపోయి ప్లేట్లెట్స్ పడిపోయి అనుకోండి, వారు కూడా చివర్లు అంటారు, దేవుడే దిక్కు. ఏ దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కు అంట? ఇప్పుడు దేవుని మీదకి వెళ్ళిపోతాం, దేవుని మీద భారం వేస్తాం. కాబట్టి 3 విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకటి, మన సొంత బుద్ధి, మన సొంత తెలివితేటల మీద ఆధారపడి మన జీవితాన్ని నడిపించుకుంటాం. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం కూడా మనం పొందుకోలేం. రెండవదిగా అంటున్నాడు, ఇతరుల మీద ఆధారపడడం. దీనికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే కీర్తన గ్రంథం అంటాడు కదా, 60వ కీర్తన 11వ లేఖన భాగం, 60వ కీర్తన 11వ లేఖన భాగంలో చాలా మంచి మాట అక్కడ పలుకుతూ ఉన్నాడు. దయచేసి చదువుకుందాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించేదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి విషయాన్ని రాశాడు అక్కడ. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏంటంట? ఇతరులను ఆశ్రయిస్తే, ఇతరులను నమ్ముకుంటే వారి ద్వారా ఎలాంటి జయాన్ని కూడా మనం పొందుకోలేం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీ జీవితాలలో కూడా అనేక సమస్యలు అనేటువంటి వలయాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్యలు కూడా ప్రయాణిస్తున్నాడండి. ఎలా ఉంది అంటే ఈ పరిస్థితి, ఒక సముద్రం ఉంది. ఆ సముద్రములో ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి ఎలా తప్పించబడతాడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మన బ్రతుకులు కూడా లోకము అనేటువంటి సముద్రములో ఎటు చూసిన సమస్యలు అనేటువంటి వలయంలో చిక్కుకుపోయాం. ఇప్పుడు ఎటు కదలలేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. ఇలాంటి సమయంలో శత్రువులు మన మీద పోరాటం చేస్తూ ఉన్నారు, శ్రమలు మన మీద పోరాటం చేస్తూ ఉన్నాయి, అప్పుల భారాలు మన మీద పోరాటం చేస్తూ ఉన్నాయి, రోగము మన మీద ఏర్పడి చేస్తూ ఉంది. ఇలాంటి సమయాల్లో అనిపిస్తుంది చస్తే బాగుండు అనేటువంటి ఉద్దేశాలు మనకు వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి సమయంలో అందరూ విడిచిపెట్టిన తర్వాత ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి ఉద్దేశాలు వస్తాయి. కానీ దేవుడు సహాయకునిగా ఎవరైతే వారి యొక్క జీవితాల్లో ఆయనను అనుమతిస్తారో, ఆయన ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయనను సహాయకునిగా చేసుకుంటారో, నేనంటున్నాను, మనకుండేటువంటి ప్రతి సమస్య మీద ఆయనే మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా మా శక్తి సరిపోదు, మా సామర్థ్యత సరిపోదు. ఒకవేళ మేము మనుషుల సహాయమును కోరదామని వెళ్ళామా, ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మనుషులు మాకు సహాయం చేయలేరు, దాని ద్వారా ఎలాంటి విజయాన్ని మేము పొందుకోలేము అనేటువంటి ఒక మంచి మాట చెప్పాడు. ఈ 3 మాటలు ఒకసారి నాతో రిపీట్ చేస్తారా? మొదటిది ఏమిటంట? మన స్వబుద్ధి మీద ఆధారపడడం. రెండవదిగా ఇతరుల మీద ఆధారపడడం. మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడడం. ఈ విషయాన్ని నేను మీదట పెట్టి నేను నా యొక్క మాటలు ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయము, ఇక్కడ చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. 11వ వచనం నుండి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చాలండి, చాలా.
ఒకటి కాదంట, రెండు కాదంట, ఇంచుమించుగా 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎవరండి? ఎవరు బానిసలుగా ఉన్నారు? ఎవరు బానిసలుగా? ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు బానిసలుగా. ఎన్ని సంవత్సరాలంట? 400 సంవత్సరాలు. అనగా 4 తరాలు. ఎన్ని తరాలు? కొడుకు పుట్టాడంట, ఆ కొడుకు తర్వాత ఆ కొడుకుకి ఇంకో కుమారుడు పుట్టాడంట. అంటే ముత్తాత, తాత, నాన్న, మనవడు, వీళ్ళందరి తరాలు ఎక్కడ గడిచిపోయి ఈ వేదన భరించలేకపోతున్నారు. గొడ్డు చాకరీ అండి. ఆలోచన చేయండి. ఏదైనా ఒక చిన్న పని మనకు తగిలింది అనుకోండి, వాళ్ళ మీద చిరెత్తిపోతాం, వీళ్ళ మీద చిరెత్తిపోతాం. ఎందుకురా బాబు ఈ బ్రతుకు అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలంట? 400 సంవత్సరాలు. ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాల. ఈ 400 సంవత్సరాలు ముగించబడినటువంటి సమయంలో దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా మమ్మల్ని విడిపించండి అయ్యా, ఈ వేదన మేము భరించలేకపోతున్నాం. దాసుని యొక్క వేదన ఎలా ఉంటుందో, దాసులుగా ఉండేటువంటి దాస్యత్వం ఎలా ఉంటుందో బైబిల్ వివరించింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారి యొక్క జీవిత విధానం చాలా హీనమైనదండి. అలాంటి విధానములో గొడ్డి చాకిరిలో ఉన్నటువంటి వారిని దేవుడు, వారు ప్రార్థించగా మోషే అనే ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ నాయకుడిని ఎన్నుకొని వారందరినీ విడిపించాడంట, విడిపించి నడిపించాడంట. నడిపించినటువంటి సమయంలో ఎదురుగా ఎర్ర సముద్రం ఉందంట, వెనకేమో ఫరో సైన్యమో తరుముకుంటూ వస్తుంది. ఎందుకు ఇక్కడ వారు ఇంత భయంకరమైనటువంటి మాట పలుకుతున్నారు? ఇక్కడ 11వ వచనమును మనము చదువుతున్నప్పుడు, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో మమ్ములను చచ్చుటకు నీవు తీసుకొని వచ్చావా? ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఆరాధన చేస్తున్నాము. ఆరాధన చేసినప్పుడు అనుకోలేనటువంటి ఒక ప్రమాదం ఇక్కడ జోడు చేసుకుంది అనుకోండి. ఏ సింహం ఏ పులి వచ్చింది అనుకోండి, వస్తాయండి ఇక్కడికి. పొరపాటున వచ్చింది అనుకోండి, మనం వెంటనే అంటాం, ఏ అమ్మా మహేశ్వరి, మేము ఇంటి దగ్గర ఉండడం నీకు ఇష్టం లేదేంటమ్మా, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఏమంటాం? ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం, ఇక్కడ చూస్తే మాకేమన్నా, మా ఇంటి దగ్గర ఏమన్నా మేము క్షేమంగా ఉండడానికి నీకు ఇష్టం లేదేంటమ్మా. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఎలా అంటున్నారు? మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి, జాగ్రత్తగా ఆలోచన. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమంటున్నారంట? ఈ ప్రజలందరూ ఏమంటున్నారు? మేము ఐగుప్తులో దాసులుగానే ఉంటే బాగుంటుంది కదా, అదే మాకు మేలు కదా, ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని శవాలుగా మార్చాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్న మోషే. ఎంత గొప్ప నింద పడిందండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఆలోచన చేయండి. ఎప్పుడు మానవునికి భయం స్టార్ట్ అవుతుందో తెలుసా? వారి మీద వారు ఆధారపడినప్పుడు ఒకటి, రెండవదిగా వారి వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అని వారు ఎప్పుడైతే అనుకుంటారో వారిని వారు కాపాడుకోలేరు అనేటువంటి ఉద్దేశం ప్రారంభమైనప్పుడు భయం ఏర్పడుతుంది. వీరందరూ భయపడిపోతున్నారంట. ఎందుకంటే వెనకేమో ఫరో సైన్యము. ఒక చిన్న సామెత ఉంటుంది కదా, ముందు నుయ్యి వెనక్కు. ముందుకెళ్తే ఎక్కడ పడతాం? నూతులు పడతాం. వెనక్కి వెళ్తే ఇదేంటి పాస్టర్ గారు, నూతులు గోతులు ఎక్కడున్నాయండి, ఇప్పుడు అన్ని బోర్లు వచ్చేసాయి కదా. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎటు కదలలేమండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోద్దాం అంటే వెనకాల ఎవరు తరుముకు వస్తున్నారంట, ముందుకు వెళ్ళిపోద్దామంటే ఎర్ర సముద్రం తరుముకు వస్తుందంట. అటు ఇటు కాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా. ఇప్పుడు అంటున్నారు మోసేతో, ఎందుకు నాయన మమ్మల్ని తీసుకొచ్చా, అక్కడే ఉంటే ఏ కష్టమో నష్టమో ఏదో కక్క ముక్కో దొరుకుద్ది కదా, ఎందుకు ఇక్కడ మేము చచ్చిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? అంటే ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే. దీన్ని మీకు అర్థం అవ్వడానికి మరింతగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎందుకు ఇంతగా వేదన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, వీరు దేవుడు కార్యం చేస్తారు. అప్పటికే దేవుడు ఇంచుమించుగా ఐగుప్తీయుల మీదకి 10 తెగులు తీసుకొని వచ్చాడంట. ఎన్ని తెగుళ్ళండి? 10 తెగులు తీసుకొని వచ్చాడంట. అయినప్పటికీ దేవుడు ఇలాంటి కార్యాన్ని చేస్తాడు అనేటువంటి విధానం వారిలో ఉండిపోయింది. కాబట్టి అంటున్నారు మోషేతో, అయ్యా మాకు సమాధులు లేవనుకున్నావా? మాట చూడండి, ఇంకా మనం చదివితే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడ్డాయి. చూడండి 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఒకవేళ నేను బహుశా అంటున్నాను, ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి మోషే ఒక్కడే దేవుని మీద ఆధారపడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించి.
ప్రజలందరూ కూడా ప్రాణభీతితో భయభీతితో ఉండిపోయారండి. మేము చనిపోతామేమో, మా ప్రాణాలు ఇక్కడతోనే మా యొక్క జీవితం ముగించబడుతుందేమో అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. కానీ మోషే ప్రజలను కాదంట, సమస్యను కాదంట, ఎర్ర సముద్రాన్ని కాదంట, ఫరో యొక్క సైన్యమును కాదంట, సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడడం ప్రారంభించాడు. ఆ దేవుణ్ణి చూస్తున్నాడు గనక మీరు ఓరకనే ఉండండి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి, ఇదేంటి మహేశ్వర్ గారు, పులస్తే ఊరకనే ఎలా ఉంటాం? ఎలాగా? పులస్తే ఊరకనే ఎలా ఉంటాం? సింహం వస్తే ఊరకనే ఎలా ఉంటాం? అదేమైనా మన ఫ్రెండా మనతో కలిసి మాట్లాడడానికి? వెనకాల ఎవరు తరుముకు వస్తున్నారు? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మోసే ఏమంటున్నాడు? గాబర పడవద్దు, ఓరకనే ఉండండి, కంగార పడద్దు. ఎందుకు అంటే మన దేవుడు సమర్థుడు, ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. చూడండి, షడ్రకు మేషకు అంటారు కదా, మేము మా ప్రాణాలు పోయిన ఈ ప్రతిమకు నమస్కరించము. ఎందుకో తెలుసా? మా దేవుడు ఈ వేడిమి కలిగినటువంటి అగ్ని నుండి రక్షించుటకు సమర్థుడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎర్ర సముద్రము అనేటువంటి సమస్య ఒకవేళ నీ ముందు ఉండొచ్చు, ఫరో సైన్యము లాంటి సమస్య నీ వెనక ఉండొచ్చు, కానీ వీటి కంటే అత్యధికముగా నీకు విజయాన్ని కలుగజేసేటువంటి దేవుడు నీకున్నాడు. ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేయగలడు అనేటువంటి ధైర్యం ఎవరికి ఉందంట? మోషేకుంది. మీరు ఓరకనే ఉండండి. ఇంతవరకు పిలిచినటువంటి దేవుడు విడిచిపెడతాడా? ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టడు. ఆయన మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు ఓరకనే ఉండండి. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈరోజు నేను అంటున్నాను, ఏ సమస్య కూడా మనకంటే గొప్పది కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఏ సమస్య కూడా మనకంటే గొప్పది కాదు. ఇంకొక విషయం ఏమిటంటే ఏ సమస్య కూడా మన దేవుని కంటే చాలా చిన్నదే. మన దేవుని కంటే చాలా చిన్నదే. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ప్రార్థించడం ప్రారంభిస్తే ఎర్ర సముద్రము సహితం పాయలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్న ఎంత అధికమైనటువంటి సమస్య అయినప్పటికీ వాటన్నిటిని కూడా దేవుడిని ఎదుటి నుండి తొలగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనము చదువుతూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. చాలండి, చాలు చాలు, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు యుద్ధానికి వెళ్తున్నారా? శత్రువుని జయించడానికి వెళ్తున్నారా? వారి యొక్క సమూహము నీకంటే అధికముగా ఉండొచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు గారి యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? ఆయన ముందు ఆయన కంటే బలమైనటువంటి గొల్యాతు ఉన్నాడు. ఆ సమస్య ఆయన కంటే చాలా పెద్దగా ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు యొక్క ధైర్యం ఏమిటో తెలుసా? దావీదు ఏదో చేస్తాడని కాదు, దావీదు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలుసు ఆ దేవుడే యుద్ధమును చేయబోతున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు యుద్ధానికి వెళుతున్నారు. ఆ యుద్ధానికి వెళుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఆ విజయాన్ని పొందుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఆ పరిస్థితిని మాట్లాడుతూ అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యుద్ధం జరిగించేది మీరు కాదంట. ఆ సమూహమును చూసి మీరు భయపడకూడదు. మీ ముఖాల్లో ఆ భయము కూడా తెలియకూడదు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏంటంట? ఏవైనా ఉపవాస ప్రార్థనలు జరిగాయి అనుకోండి, నేను కొన్ని చర్చెస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది సేవకులను చూస్తాను. విశ్వాసులు ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విశ్వాసులు ఎప్పుడు కూడా పాపం వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారండి. 3 రోజులు ఉపవాసం ఉంటారు, 4 రోజులు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కానీ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ మరి ఎందుకో నాకు తెలియదు, వాళ్ళు 1 రోజు ఉంటారో లేకపోతే 2 రోజులు ఉపవాసం ఉంటారో తెలియదు, కానీ ఆ బాధ అంతా వాళ్ళ మొక్కల్లోనే కనబడుతుంది. ఆ దిగులంతా వాళ్ళ మొక్కల్లోనే కనబడుతుంది. ఈరోజు అంటే ప్రజలందరూ కూడా ఎలా అయిపోయారంటే, మన మొఖాలు ఎలా పెడతామంటే, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఏం బాధమ్మా అలా ఉన్నావు, ఏం చెప్పాలా, ఏమైందమ్మా, ఏం కష్టం వచ్చింది నీకు అంటే ముఖంలోనే అన్ని చూపించేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
కానీ ఏ సమస్య ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడే వారి యొక్క ముఖాలలో, వారి యొక్క పెదాల మీద ఏముంటుందో తెలుసా? చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు ప్రభువైన యేసు క్రీస్తు వారు నిత్యము మనకు ఉండాలని ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి తన ప్రాణమును అర్పించారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, మీ ముఖాలలో కానీ ఎలాంటి భయము కూడా ఉండనే కూడదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ 2వ వచనం, అంతేకాదంట, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీకు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకండి. ఏం చేయకూడదంట? జంకనీయకండి. చూడండి, ఎరుకో పట్టణమును స్వాధీనపరచుకోవడానికి ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, కానాను దేశమునకు మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఇంచుమించుగా 12 మందిని వేగులవారిని పంపించారంట. ఎంతమందినండి? 12 మందిని. ఈ 12 మందిలో 10 మంది వచ్చి, మనము జయించలేము, ఇది మన వల్ల కాదు. ఈరోజు ఒక వ్యక్తి అభివృద్ధి పొందకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి విజయమును పొందకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ వ్యక్తి మనుషుల మీద ఆధారపడుట వలన. నీ చుట్టుపక్కల వారు చెప్తారు, ఏదైనా ఒక వ్యాపారం చేస్తావంటే, నువ్వే చేస్తావా? నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వే చేయగలవా ఈ వ్యాపారం? అప్పుడు మనం అనుకుంటాం, ఏమో ఒకవేళ నేను చెయ్యలేమేమో. అదే వ్యాపారం వాడి పెట్టి అభివృద్ధి పొందుతాడు. జాగ్రత్తగా ఆలోచించే. ఈరోజు అనేక మంది నిన్ను వెనక్కి లాగుతున్నారేమో ఆలోచించే. నీవు సాహసం చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన అడగాలి, ప్రభువా ఇది నేను చేస్తే నేను విజయాన్ని పొందుతానా లేదా అని దేవుణ్ణి అడగాలి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ హృదయములను జంకనీయకూడదంట. ఏం చేయకూడదంట? జంకనీయకూడదంట. భయము అనేది మీలో కనబడకూడదంట. ఎందుకు అంటే అక్కడ ఒక యాజకుడు వచ్చి చెప్పాలంట యుద్ధమునకు వెళ్లే ముందు, ఏమిటో తెలుసా? మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారంట? మన దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. భయం ఉండకూడదు ఒక క్రైస్తవునికి. ఎందుకు భయం ఉండకూడదంటే, ఈరోజు ప్రతి వ్యక్తిని కూడా ఏలుబడి చేసేది ఏదైనా ఉన్నది అంటే భయమే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? సరే, ఇక్కడ ఉన్న వాళ్ళే 7 అయిన తర్వాత ఎంతమంది బయటకు వెళ్తారు? 7 అయిన తర్వాత ఎంతండి? 7. అందరు ఇక్కడ ఉన్నారా? రాత్రి 7 అయిన తర్వాత ఎంతమంది బయటకు వెళ్తారు? ఒకసారి వెళ్తే ఒకసారి చెయ్యెత్తారా? 7 అయిన తర్వాత. అమ్మా, 7 అయిన తర్వాత కూడా వెళ్ళరా బయటికి? వెళ్తారా? ఒకసారి చెయ్యెత్తాను. సరే, 8 అయిన తర్వాత, 9 అయిన తర్వాత, 10 అయిన తర్వాత, 11 అయిన తర్వాత, 12 అయిన తర్వాత, అమ్మ 1 గంట తర్వాత నేను వస్తాను ప్రార్థన చేయడానికి. ఎవరన్నా వస్తారు నాతో? 1 గంటకి దయ్యం పట్టుకున్న మనిషి దగ్గరికి, సమాధుల్లోకి రారా? వచ్చేస్తారు. ఎందుకంటే ఈ భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడంట? మన బలము తక్కువని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అపవాది నిన్ను ఏలుబడి చేస్తాడు. ఇది ఎంతమంది తెలుసు? సరే, ఇందాక నేను అడిగాను కదా, పాస్టర్ గారు బాగా జ్ఞాపకం చేశారు. 7 అయిన తర్వాత, 8 అయిన తర్వాత. ఇప్పుడు దేవుని మందిరంలో పాట పాడమని చాలా మందిని అడుగుతాం. ఏ పాట పాడమంటే, నాకు రాదండి బాబు పాస్టర్ గారు, మీకేం తెలుసు, మా బాధలు ఏం తెలుసు మీకు, పాటలు రావండి, స్వరం బాగాలేదండి, జ్వరం వచ్చిందండి, జలుబు చేసిందండి అంటాం. ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు 7, 8, 9, 10 దాటిందనుకోండి, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవం. ఏంది భక్తితో వచ్చింది ఈ పాట? భక్తితో వచ్చింది ఈ పాట. అబ్బాయి ఎంత మంచోళ్ళండి. పాట పాడితే ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యం వచ్చేస్తుందంట. అంటే దయ్యం పోవాలంటే ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలా. ఇది ఎక్కడ విడ్డూరం? దయ్యం పోవాలంటే దేవుడు ఉండాలా? దేవుడు ఉంటేనే దయ్యం పారిపోద్దని అనుకోవచ్చు కదా. జాగ్రత్తగా ఆలోచించి. దయ్యం వచ్చిన తర్వాత దేవుడిని ఆహ్వానించడం కాదు, దేవుడు సదాకాలము నీకు తోడుగా ఉంటే ఎలాంటి చీకటి శక్తి ప్రభావమైన నీ ఎదుటి నుండి తొలగించబడబోతా ఉంది. చెప్పలు కూడా దేవుని నామమును స్తుతించండి. ఇది మనకు ఉండేటువంటి నమ్మకం. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు భయపడతామండి? మన ప్రాణం పోతుందని భయపడతాం అంతే.
ఈరోజు మానవుడు బల్లికి పిల్లికి ప్రతిదానికి భయపడుతున్నాడంట. నేను చాలాసార్లు చెప్తానండి, దేవుని వాక్యం అంటుంది, నేను మా పరిచర్యలు కూడా బోధించాను, మీ భర్తలకు భయపడాలి. ఎవరికి భయపడాలి? మీ భర్తలకు భయపడాలి. కానీ బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత బొద్దింకకు కూడా భయపడతారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను, ఏంటో తెలుసా? నీ భర్త గొప్పోడా, బొద్దింక గొప్పదా? హలో, ఉన్నారు ఇక్కడ? బొద్దింక డబ్బులు తీసుకొని వచ్చి కూర వండమందా? నీ భర్త గొప్పోడు. ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? మీ భర్తలకు లోబడి ఉంటే వారు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రేమ ఏమవుతుంది తెలుసా? అభివృద్ధి అయి వృద్ధి అయి వృద్ధి అయి పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుడు చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఎలాంటి ప్రయాణమైనా చేయండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. చూడండి ఎంత ఆధిక్యత అండి. తోడుంటే భయం ఉండదని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ వివాహ వ్యవస్థను కూడా, మీరు ఈ వివాహ వ్యవస్థను కూడా ఆలోచన చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు, కానీ దేవుడు సాటి అయినటువంటి సహాయం ఇచ్చిన తర్వాత ఏమండి, ఆ వివాహం అయిన తర్వాత అత్తమామలు రానివ్వరంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాకు ఫ్రీడమ్ కావాలి. ఏం కావాలి? ఒరే 10 అయ్యిందిరా, ఇద్దరే ఉంటారా అంటే నో ఫ్రీడమ్ కావాలి. ఏం కావాలి? ఫ్రీడమ్ కావాలి. మాకు ఏకాంతం కావాలి. మరి ఇప్పటి వరకు ఒక్కడమే ఉన్నావని ఆడికి ఫోన్ చేసావు, ఈడికి ఫోన్ చేసావు, తల్లిదండ్రులు మా దగ్గరే పడుకోమన్నావు. ఇప్పుడు ఏమైంది అంటే, ఒక్కరు ఉన్నప్పుడు భయం ఉంటుంది, ఒక్కరు కాస్త ఇద్దరైనప్పుడు భయం ఉండదంట మనకు. నేనంటున్నాను, ఆ రెండవ వ్యక్తి ఎవరో కాదు, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉంటే నీ వెళ్ళు చోటనంత విజయాన్ని పొందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా, నేను కొన్ని విషయాలు చెప్పి నా యొక్క మాటలు నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను, కానీ టైం అయిపోయింది. ఏమైపోయిందంట? టైం అయిపోయింది. కానీ ఒక్క విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక మాట నేను క్లుప్తంగా తెలియచేసి ముగిస్తాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేసెను. ఇది ఒక దైవ సేవకుడు చేస్తున్న ప్రార్థన. మీ వ్యక్తిగత అనుభవాలలో ఎప్పుడైనా మీకు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? తల్లులు ఉన్నారు ఇక్కడ, మీకు అనుభవాలు ఎక్కువ. జాగ్రత్తగా ఆలోచించేయండి. మీ పిల్లలు మరణావస్థలో ఉన్నప్పుడు, మీ పిల్లలు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాం, ఇకతో చాలు నాయనా, మా ప్రాణం తీసుకో అని ప్రార్థించిన అనుభవాలు మీకు ఉన్నాయా? ఆలోచించేయండి. ఒక దైవ సేవకుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటో తెలుసా? యెజబెలు క్రూరముగా అనేక మంది సేవకులను వధకు అప్పగించిందంట, అనేక మంది సేవకులను మరణమునకు అప్పగించిందంట. ఇలాంటి పరిస్థితులు తన ప్రాణాన్ని దక్కించుకోవాలని ఒక దినమంతా ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ బదరి వృక్షము కింద ఆయన మరణాపేక్ష గలవాడై, చూడండి, మరణము వాకిట పొంచి ఉన్నప్పుడు మనకి ఎంత వేదన ఉంటుందండి. అనుభవాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇది మాటల్లో చెప్తున్నాం, కానీ వ్యక్తిగతంగా మీరు ఫేస్ చేసినప్పుడు మరణము ఈ వాకిట ఉంది, అప్పుడు మీకు ఎంత వేదన ఉంటుంది. ఇక్కడ దైవ సేవకుడు ఏలియా మరణాపేక్ష అనగా యెజబెలు అతనిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, అయ్యా నాకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారయ్యా, నేను వారందరికంటే గొప్పవాడినైతే కాదు, నేను వారందరికంటే యథార్థవంతుడినైతే కాదు, అయ్యా ఇక మీదట చాలు, నా ప్రాణం తీసుకో అని ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆ భోజనమును ఎప్పుడైతే అతడు తిన్నాడో, ఆ భోజనమును తిన్న తర్వాత శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రయాణం అంట? శక్తికి మించినటువంటి ప్రయాణం. ఏలియా ఎందుకు నా ప్రాణం తీసుకోమన్నాడు అంటే, దేవుని మీద ఆధారపడే పరిస్థితి పోయింది. నా ప్రాణం ఇక్కడితో చాలనైనా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు నా మీద ఆధారపడడం ప్రారంభిస్తే నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నేను సిద్ధపరుస్తున్నాను.
ఇది ఎలా చెప్పగలము అంటే అక్కడ దూత అంటుంది, నీవు బయలుదేరు, ఒక్క రోజు కాదంట, 2 రోజులు కాదంట, దేవుడు ఇచ్చినటువంటి ఆహారమును భుజించిన తర్వాత 40 రాత్రులు 40 పగల్లో ప్రయాణం చేశాడంట. ఎన్ని రోజులంట? 40 రాత్రులు. ట్రైన్ లేదండి, బస్సు లేదండి, కారు లేదండి, సైకిల్ లేదండి, కాలినడకన ఎన్ని రోజులంట? మధ్యలో ఆగి తినడం లేదండి. దేవుడు ఆహారం పెడితే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఒక్కసారి నీకు ఆహారం పెట్టాడు అనుకోండి, అది నీకు ఆకలిగా ఉండదు. ఆ ఆహారం ఏమిటో కాదు, ఆహారమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమును భుజించడం నీవు ప్రారంభిస్తే నీకు ఆకలి అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దేవుని యొక్క వాక్యమును భుజించడం ప్రారంభిస్తే శక్తికి మించిన ప్రయాణం. మన శక్తి కొంచెమే, కానీ దేవుడు శక్తికి మించినటువంటి ప్రయాణమును 40 దినాలు ప్రయాణం చేశాడంటే మాటలు అంటారు. ఆలోచన చేయండి. దేవుడు ఎంత కృపనిచ్చాడు. నేను నమ్ముతా ఉన్నాను, నీవు దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తే నీ శక్తికి మించినటువంటి కార్యమును నా ప్రభువు నీ జీవితంలో చేయబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామమును మహింపరచుదా. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఒక్కసారి రిపీట్ చేస్తా, మైక్ పాస్టర్ గారికి ఇచ్చేస్తా. 3 రకాలైనటువంటి ఆధారపడేటువంటి విధానాలు. ఒకటి, ఎవరి మీద? స్వబుద్ధి మీద. అంటే మనమే సొంత తెలివితేటలు. చాలాసార్లు నేనే అంటాం కదా. నేనే అనేటువంటి విధానం ద్వారా మనం ఏ విధమైనటువంటి విజయాన్ని పొందుకోలేం. కొన్నిసార్లు మనము బలహీనపడిపోతాం. రెండవదిగా, ఇతరుల మీద, మా బాబు ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా వంశం ఇది, ఇలా చెప్పుకుంటాం. కానీ దీని ద్వారా కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మూడవదిగా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆ దేవుని మీద ఆధారపడితే నీ శక్తి కొంచెమైన శక్తికి మించినటువంటి ప్రయాణమును దేవుడు నీకు సిద్ధపరిచాడు. దేవుడి మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మరి చక్కని విషయాలు వారు జ్ఞాపకం చేశారు. గతించినటువంటి దినాల్లో కూడా దేవుని మాటలు మనం విన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆసక్తి కలిగి విస్తృతంగా వినాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కానీ సమయాన్ని బట్టి మేము త్వరగా ముగిస్తున్నాం. అర్థం చేసుకుంటే రానున్న దినాల్లో దేవుడు ఇంకా చక్కగా ప్రభు మనకు నేర్పించి అనేకమైన సంగతులు ఆయన బోధపరిచినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మీరున్న స్థానాల్లో యథావిధిగా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి. ఈనాటి వాక్య ధ్యానాంశ నిమిత్తం దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి వాక్య లేఖన భాగం సామెతల గ్రంథం 3:5. భక్తుడు చెప్తున్నాడు, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనం మన పూర్ణ హృదయంతో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచమన్నాడు. ఈరోజు నమ్మకం లేకపోతే మన భక్తి చేయలేం. కాబట్టి నా ప్రియులారా, మీరందరూ కూడా విన్న ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభువా, మేము మా మీద, మా సొంత ఆలోచనల మీద ఆధారపడి మోసపోతున్నాం. ఇతరుల మీద ఆధారపడి ఇతరుల ఆలోచనలను బట్టి ప్రభువా మా కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకుంటున్నాం. ప్రభువా అయ్యా, సహాయం చేయగలనని వైపు చూడలేకపోతున్నాం. అయ్యా, మనుషుల వలన ఏ సహాయం మాకు కలగదని భక్తుడి కీర్తనకారుడు చెబుతున్న మాట ఈ రాత్రి ప్రభా నీ దాసుల నోట మేము విన్నప్పుడు మా హృదయాలు ఎంతో బలపరచబడ్డాయి. ప్రభా నీ మీద అయ్యా ఆధారపడిన ఏలియా జీవితాన్ని ఒక ఉదాహరణకి మేము చూసాం. అప్పటి వరకు ప్రభా అటు ఇటు తడవులాడినైనా దిక్కు తోచలేని పరిస్థితుల్లో చనిపోతే బాగుండు అనుకున్నాడు. మీరు ఇచ్చిన గొప్ప అభయం ప్రభా, ఒక దినమునైనా ఆయన దర్శించిన ఆ దర్శన విధానం, మాట్లాడిన మాటలు, మీరు పెట్టిన ఆహారం ప్రభా, 40 దినాల ప్రయాణాన్ని శాశ్వత కాల స్థిరస్థాయిగా నిలవబడే పరిచర్య అతడు చేసే విధంగా ప్రభు అతని జీవితాన్ని రూపుదిద్దింది. ఈ రాత్రి ప్రభు విన్న నీ మాటలు 30 దంతులుగా 60 దంతులుగా మా ప్రియ పిల్లల జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను బట్టి అయ్యా, ఈ స్థలానికి చేరిన ప్రతి ఒక్కరినైనా నీ చేతికి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి ఇవ్వండి. సకలాశీర్వాదాలకు కారణభూతులకు మా ప్రియ తండ్రి, మా రక్షణకర్త, మీకు వందనాలు. అయ్యా, ఈ స్థలంలో కొద్దివారిగా చిన్న సమాజంగా మీరు కూడుకున్నప్పటికీ నీ కృపను బట్టి ఎంతగానో మీరు మమ్మల్ని బలపరిచారు. పాడిన పాటల్లో, వాయిద్యముల్లో, మైకంతరంగం, విద్యుత్ విషయంలో కృప చూపారు. అయ్యా, సాక్ష్యాలు కూడా మా ప్రియబిడ్డలు వారి హృదయ వేదన, వారికి తలంపులు, వారి ఉద్దేశాలు అయ్యా నీ సన్నిధిలో వారు పెట్టినప్పుడు వారికి నైనా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారికి ఉన్నటువంటి ప్రతి అయ్యా ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన సమస్యలను విడుదల కలిగజేసి వారి జీవితాల్లో ప్రభునైనా నీ యొక్క ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను.
అయ్యా విన్న నీ మాటలు మా ప్రియ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందుతూ ప్రభువా అయ్యా నాయన తండ్రి బిడ్డల నాయన తండ్రి తరాలన్నీ కూడా ఇందులో ఫలించడానికి సహాయం చేయమని, ఈ కుటుంబాలన్నింటినీ మరొకసారి నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే క్షయం, ప్రవేశు రక్తమే క్షయం, ప్రవేశు నామం సంపూర్ణం క్షయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కూడిన మనకు సంఘమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.